వాయుదేవుణ్ణి ఏ విధంగా ఉపాసించాలి, వాటికి సంబంధించిన మార్గాలను వేదాల్లో ఉపదేశించారా? వాయువు యొక్క ఉపాసన అనేది మిగిలిన దేవతలలాగే వాయువును కూడా ఉపాసించాలి. ఎందుకోసం అంటే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని లోగడ కూడా ఒకసారి ఈ విషయం వచ్చింది. నువ్వు సాక్షాత్ బ్రహ్మవు అని. బ్రహ్మ సర్వజగదంతర్యామి. ఎవరి మతంలోనైనా అది సగుణమా నిర్గుణమా ఆ విషయాలు పక్కనెట్టుకుందాం. సర్వాంతర్యామిత్వం అనేటటువంటిది ఒక బ్రహ్మకు మాత్రమే ఉన్నది. ఆ బ్రహ్మ వాయువు యందు మనకు బ్రహ్మత్వమును చూపిస్తున్నాడు. సర్వాంతర్యామి ఎట్లా ఉంటాడు? ఎవడైనా లోకంలో ఉంటాడా? మీరు ఉండగలరా? మీ ఇంట్లోనే మీ అన్ని గదుల్లోనూ మీరు ఉండండి. ఎలా ఉంటామయ్యా? అది వరగదే, పడుకున్నప్పుడు అక్కడ కడతాం, భోజనాలు సార్ భోజనం చేసినప్పుడు ఇక్కడ కడతాం. అలా ఉంటే సర్వాంతర్యామి అవడు కదా. ఇప్పుడు సర్వాంతర్యామి అనే మాట సూత్రాత్మ వ్యాపారేణ అని చూపిస్తారు వ్యాఖ్యానం చేసేటప్పుడు. అక్కడ సర్వజీవులలోనూ గాలి ఉన్నది, సర్వజీవులలోనూ బయట ఉన్నది. బయట గాలి ఉన్నది, లోపల గాలి ఉన్నది. పువ్వులన్నింటిలోనూ సూత్రం ఉంటుంది. ఓ పువ్వు ఇటు కనపడవచ్చు, ఓ పువ్వు అటు కనపడవచ్చు. ఎటు కనపడినా మొత్తం ఉండేవన్నీ దారాన్ని ఆశ్రయించుకునే ఉంటాయి. అదే తీరుగా సర్వజీవులకు సూత్ర రూపంలో అందరిలోనూ ప్రవహిస్తూ ఉండేవాడు ఈయనే. అంటే వాయువు అంతా ఒకటే. వాయువు లేని చోటు చూపించండి అంటే, ఓ చెట్టు దొంగ ఉంది, దాంట్లో గాలి లేదు అంటాం మనం. అనేది గోడ కట్టాడు, గాలి లేదు, తప్పు. అక్కడ కూడా ఆకాశము వాయువు ఉన్నాయి. ఎట్లా తెలుస్తోంది అని దానికి ఉదాహరణ చెప్పారు. పచ్చి చెట్టు కోసేసేసి అక్కడ పడేస్తే దాంట్లోంచి మొలకలు వస్తాయి, కోసేసిన ముక్కలోంచి. గాలి లేకపోతే ఈ మొలకలు ఎలా వచ్చాయి పైకి? పైకి మళ్ళీ మొలక రూపంలో పైకి వచ్చాయి కదా. ఒకటి, అప్పుడు కోస్తే దాంట్లోంచి నీరు కూడా కారుతూ ఉంటుంది. ఒక 6 మాసాలు అయిపోయిన తర్వాత కోస్తే అందులో నీరు ఉంటుందా? ఈ నీరు ఏమైపోయింది అంటే ఎక్కడో ఖాళీలోంచి బయటకు వచ్చింది అని చెప్పాలి. ఖాళీలోంచి బయటికి రావడం అనే చలనము దేనివల్ల జరుగుతుంది? వాయువే. ఈ రూపేణ సర్వాంతర్యామిగా ఉండడం అనేది కుదురుతుంది అనే విషయాన్ని మనకి చూపించడం కోసం వాయువు సర్వాంతర్యామిగా ఉన్నాడు కనుక సాక్షాత్ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నాడు మనకి. వేదాంత విద్యను ఉపదేశిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేస్తున్నాడు. అందుచేత త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని అక్కడ చెప్పడం జరిగింది. సర్వాంతర్యామి ఉన్నాడు అని అంటే సర్వాంతర్యామిగా ఉండడం ఎట్లాగా అంటే చూపించాడు ఇందులో ఈయన. అలాగే ఆకాశం కూడా సర్వాంతర్యామిగా ఉన్నది అని. ఆకాశం సర్వాంతర్యామిగా ఎట్లా ఉన్నది? ఇటుక గోడ కట్టారు, ఎట్లా ఉంది? అది ఒక గుద్దు గుద్దితే ఏమవుతుంది? వెంటనే పడిపోతుంది. 6 మాసాలు పోయిన తర్వాత కాదయ్యా ఇక్కడ ఏదో మనం వేరే ఏర్పాటు చేద్దాం, ఇక్కడ గోడ కొట్టేయండి అంటే తడేమైనా కనపడుతుందా? ఆ నీరు ఏమైంది లోపలిది? పైదంటే పోనీ ఎండగా ఆరిపోయింది అంటాం, లోపల ఉన్న నీరు అది కూడా బయటకు వస్తుంది. బయటికి రావాలి అంటే ఖాళీ ప్రదేశం ఉండాలా? ఆ ఖాళీ అది పీల్చుకుంటుందండి. పీల్చుకోవడానికి కూడా ఖాళీ ఉండాలి కదా ముందు. ఇనప ముక్క దీంట్లో వేస్తే పీల్చుకుంటుందా? అదే అది పదార్థ స్వభావం అండి అని వీళ్ళు అంటూ ఉంటారు. ఆ దాంట్లో కూడా పదార్థ స్వభావంలో కూడా నీళ్లు ఉన్నాయి, ఖాళీ ఉన్నది. ఆ నీళ్లు దాంట్లోంచి బయటకు వస్తున్నాయి అని అంటే కదలడానికి వాయువే కారణం. ఆకాశం లేనిదే రాలేదు కదా అంటే అక్కడ ఆకాశం కూడా ఉన్నది. ఎండిపోయే నాటికి ఈ ఆకాశంలోంచి లోపల ఉన్న నీళ్లు బయటకు వచ్చాయి అని చెప్పాలి. అంతే కదా చేయవలసింది. యుక్తిగా దాంట్లో శాస్త్రజ్ఞులు ఇట్లా చెప్పారు. సర్వాంతర్యామి అని చెప్పడం కోసం ఆకాశము వాయువు సర్వాంతర్యాములుగా ఉంటారు. భూతస్వరూపంలో మాత్రమే ఉండేటటువంటిది ఈ వాయువు స్పర్శ వల్ల తెలుస్తున్నాడు, బ్రహ్మ స్పర్శ వల్ల తెలియడు, నిర్గుణుడు కనుక. ఇది తేడా. అంచేత సర్వాంతర్యామిత్వాన్ని చూపించేటటువంటి దేవుడు ముందు వాయుదేవుడు. ఇది ఇట్లా ఉండగా వాయువు యొక్క ఉపాసన అనే మాటకు ప్రత్యేకంగా వాయుదేవతను పూజ చేస్తామనేది దిక్పాలక పూజలో వాయుదేవుడిని పూజ చేస్తాం. ఆయనకి ఉండేటటువంటి భార్య, ఆయనకు ఉండేటువంటి ప్రదేశం ఇవన్నీ కూడా శాస్త్రాల్లో వర్ణింపబడ్డాయి. ఆ పూజలు చేస్తాం. ఈ వాయుపాసన అనేటటువంటిది ప్రధానంగా చెప్పబడినది యోగశాస్త్రంలో చెప్పారు, ప్రాణాయామం ద్వారా. యోగశాస్త్రంలో ప్రధానంగా చెప్పినటువంటిది ప్రాణాయామం ద్వారా చెప్పారు. వాటిల్లో ఈ వాయుపాసన శరీర ఆరోగ్యానికి చాలా ఉపాయంగా చెప్పారు. ఒక రోజులో 6-5 గంటలకు ఒక్కొక్కసారి ఇట్లా 4 సమయాల్లోనూ
80 పర్యాయాలు చొప్పున ఒక్కొక్కసారి ఆ గాలిని ఈ ముక్కుతో పీల్చడం, ఈ ముక్కుతో విడిచిపెట్టడం, ఈ ముక్కుతో పీల్చడం, ఈ ముక్కుతో విడిచిపెట్టడం, ఇలా ఒక 80 చొప్పున 480లు 320 అవుతాయి అని 320 ఇప్పుడే చేసేస్తానంటే లాభం లేదు. ఇట్లా ఒక 6 మాసాలు కనుక వాడు చేసినట్లయితే శరీరంలో ఉండే సర్వ రోగములు పోయి శుద్ధమైన శరీరం ఏర్పడుతుంది అని చెప్పారు. అయితే ఇవి యోగం అనేటటువంటిది కొంచెం గురు సంస్కారం కూడా ఉండాలి దానికి. ఇప్పుడు దాన్ని అధ్యయనం చేసి సిద్ధి పొందినటువంటి గురువు దానిని మనకు ఉపదేశం చేసి ఏమో అందులో వచ్చేటటువంటి తేడాలు ఏమొస్తాయో మళ్ళీ పట్టుకోవాలి. తేడా వచ్చినప్పుడు సవరణకు ఏం చేయాలో చెప్పాలి. వీటి ద్వారా యోగమును కనుక అభ్యసిస్తే శరీరము శుద్ధమవడంతో పాటుగా యోగే రతః అని కూడా భగవద్గీతల్లో చాలా చోట్లలో చెప్పారు. ఈ వాయువు ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుని అక్కడ ఆ శుద్ధమైనటువంటి అంతఃకరణంతో ఆ పరమాత్మను ధ్యానం చేస్తే యోగసిద్ధి కలుగుతుంది అని. యోగసిద్ధి అనేటటువంటి మాటకు వేదాంతులు చెప్పేటటువంటి మోక్షమే, అక్కడ ఇంకేవీ లేవు. అక్కడ ఇది అయిన తరువాత మళ్ళీ వేరే ప్రాణాయామాలు చెప్పారు. వేరే ప్రాణాయామాల్లో ఒక చోట్లో చెప్పింది ఏంటంటే రోజు 16 సార్లు ప్రాణాయామం కనుక చేస్తే వాడి శరీరాలకు రోగం ఉండదు అని. అసలు ఒకసారి చేయడానికి ప్రాణాయామం అనేటప్పుడు అది ఎట్లా చేయాలో మళ్ళీ ధర్మశాస్త్రాల్లో చెబుతారు. ఏదో ఈ ముక్కుతో గాలి పీల్చాడి ఇడా పెంగళ సుషుమ్న అంటూ వాటి యొక్క స్వరూపాలన్నింటినీ చెప్పి విషయం అన్నింటికీ కలిపి ఒకటే. ఇది యోగశాస్త్రం అండి, ఇది వేదాంత శాస్త్రం అండి అని విడగొట్టక్కర్లేదు దేన్ని కూడా. ఈ వాయు ఉపాసనంతా ఈ ప్రాణాయామముల ద్వారా చెప్పారు. ఆ ప్రాణాయామములలో చాలా పెద్ద ప్రాణాయామాలు ఉన్నాయి. అయితే కేవలం యోగశాస్త్రంలో చెప్పినటువంటి ప్రాణాయామాది యోగము, వేదాంత శాస్త్రంలో చెప్పినటువంటి యోగము, ఈ రెండింటినీ కలిపి ఆచరిస్తే వాడు ముక్తుడవుతాడు. అహంకారం మమకారాలు ఉండకూడదు. ఇవన్నీ అన్నింటిలోనూ సమానమే కదా. వేదాంతులు చెబుతారు, యోగులు చెబుతారు ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ అనంటూ. ఈ సమాధి పరమేశ్వర బుద్ధితో కలిపి చేసినట్లయితే వేదాంత మార్గంలో వాళ్ళు అంగీకరించినటువంటి మాట. ఇది కేవలం శరీరారోగ్య పరిమితమైనటువంటి యోగం, కేవల యోగం దగ్గరికి వస్తే. దీన్ని కూడా పరమాత్మను పొందేటటువంటి ఉపాయమునుగా చెప్పారు. కాబట్టి యోగశాస్త్ర సిద్ధమైనటువంటి ప్రాణాయామాదులను శాస్త్రయుక్తంగా సద్గురు సత్తు విశేషణం వేయాలి. కేవలం గురుపదేశం అంటే లోకంలో చాలామంది గురువులు ఉన్నారు. అవన్నీ యోగాలు అంటే ఈ ప్రయోజనాన్ని కలిగించేవి కావు. సామాన్యంగా శరీర ఆరోగ్యాన్ని సంపాదించవచ్చును. కానీ అందుకూడా పరిపూర్ణంగా ఆ శరీరారోగ్యాలను సంపాదించేటంతటి తీరులో చేయగలరా అంటే మరి కొంచెం అది అభ్యాస అనుభవముల చేత జోడించి సిద్ధాంతీకరించవలసిన అంశం అది. అందుచేత వాయుపాసన అనేటువంటిది ఈ రూపంలో చెప్పారు. ఇది ఇట్లా ఉంచి వాయువును ధ్యానం చేస్తూ ఉపాసన చేసే ప్రక్రియ ఒకటి ఉన్నది. వాటిల్లో ఈ వేదమంత్రాల ద్వారా వచ్చేటటువంటి లక్షణాలను గుర్తించి అక్కడ చాలా విశేషంగా చెబుతారు వాయువుని గురించి. ఆవాతవాహి భేషజం వివాతవాహి యద్రప త్వం హి విశ్వభేషజ. ఎవరిట వాయువు? జగత్తుగంతకి మందు. అంటే ఈ ప్రాణాయామాదుల ద్వారా దాన్ని వినియోగించుకుని ఏ ఇంద్రియంలోకి దాన్ని పంపించాలో అక్కడికి పంపించేటటువంటి తీరుగా చేసుకోగలిగిన అభ్యాసం చేస్తే ఆ శరీరంలో రోగం పోతుంది. ఈ ప్రాణాయామంలో కూడా వారు చెప్పేది ఏంటంటే లోపలికి వెళ్ళిన వాయువు కుంభకావస్థలో కొంతసేపు ఉంటుంది. అక్కడ ఉండి శరీరంలో ఉంటుండేటటువంటి దోషములన్నింటినీ దాంట్లోకి గాలి వేస్తే అక్కడ ఉండే దోషమో గుణమో దీనికి వచ్చేస్తుంది కదా. మల్లెపూల దగ్గరికి వెళ్ళిన వాయువు అయితే ఆ వాసన వేస్తుంది, అదే ఇంకో చోటకి వెళితే ఆ వాసన వేస్తుంది. అంటే అక్కడ ఉండే కొంత భాగాన్ని తాను స్వీకరించి మళ్ళీ విడిచిపెట్టేస్తుంది. అంటే ఏమైంది? దీనిని ధ్యానం కూడా చేస్తూ ఈ వాయువు లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్లా పెడుతోందో, ఆ వెళ్ళినటువంటి వాయువు ఏ ఏ ఇంద్రియాల దగ్గరికి వెళుతోందో వాటిల్లో కూడా శరీరమంతా వ్యాపించేటట్టుగా గాలి పీల్చడం ఒక విధానం, ఏదో పొట్ట వరకు మాత్రమే పరిమితమయ్యేటట్టుగా పీల్చడం ఒక విధానం. ఇట్లా వాటికి ప్రత్యేకంగా వర్ణించారు. ఆ వర్ణించడంలో శరీరమంతా వ్యాపించేటట్టుగా చేసి ఆ లోపల ఉండే అవయవాలన్నింటినీ బ్రష్ ఎట్టు కడిగినట్టుగా ఒకసారి ఈ వాయువు తుడిచేస్తోంది అని భావన చేస్తూ వాటిని తర్వాత విడిచిపెట్టేస్తే ఆ రోగాలు పోతాయి అన్నారు. అది ప్రత్యక్షంగా కూడా అనుభవ సిద్ధమైంది. వేటూరు ప్రభాకర శాస్త్రి గారి పేరు వినుంటారు మీరు. ఆయన యోగాలో సిద్ధుట్ట. ఒకడికి గూడు ఈ దీంట్లోంచి కిందకి జారిపోయింది, చెయ్యి లాపడిపోయింది. లేపడం అది సంచలనం బాగానే ఉంది, వాయు సంచలనం లోపల. కానీ ఆ గూడిందో చేతులకు వచ్చేసింది. గట్టిగా లాగితే వచ్చేస్తుంది, మనకు కూడా వచ్చేస్తుంది. అదే రక్తం వచ్చేది అక్కడ. ఈ గూడుని ఇట్లా పట్టుకున్నట్టుగా ఉంటాయట ఎముకలు.
దాంట్లోంచి ఏదో గట్టిగా లాగితే వచ్చేస్తుంది. ఆ వచ్చేసినప్పుడు దానికి ఆపరేషన్ అంటే అతడు భయపడిపోయి సరే ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన యోగసిద్ధుడు. సరే పడుకో, ఆ గదిలో పడుకో అన్నారట. తెల్లారగట్ట 4ంటికి లేచి కూర్చో అన్నారట. కూర్చొని నన్నే ధ్యానం చేసుకుంటూ ఉండున్నారట. ఈయన ఎదురు గదిలో కూర్చున్నారు. మరి ఏం చేశారో ఆయన వాయువుపాసన మనస్సు ద్వారా వాయువును అతడి శరీరంలోకి పంపింపచేసి ఏదో ప్రక్రియ చేశారు అనని. చేస్తే ఇలా ఉన్న చెయ్యి మామూలుగా లేవదు, చెయ్యొచ్చు లేపాలి. అలాంటి చెయ్యి ఒక్కసారి పైకి లేచి మళ్ళీ కిందకి పడింది. ఆ లేచిన పట్టులో ఈ గూడు వెళ్ళి అందులోకి సర్దుకుంది. మామూలుగా ఉండిపోయాడు. ఇట్లా ఉపాసనల ద్వారా లౌకిక క్షేమాలను కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు. తద్వారా ఇప్పుడు మనం గ్రహించేది ఏమిటి? ఆవాత వాహి భేషజం, వివాత వాహి యద్రపహ. వివాత అంటే వివాహి అని అర్థం, దూరంగా పంపించేసేయని. తర్వాత దాంట్లో ఏం చెబుతున్నారు? త్వగ్మి విశ్వభేషజ, నువ్వు సాక్షాత్తు సమస్త జగత్తుకి మందువయ్యా అన్నారు. ఆయుర్దాయం అనేటటువంటి ఆ గుణం కలగాలి అని అంటే ఈ మందు వాడుతూనే ఉండాలి. అస్తమానం పీల్చుకుంటుంటేనే కదా బతుకుతాం, ముక్కు పూసేస్తే ఏం లేదు కదా. ఈ తర్వాత ఇంకేం చెప్పారు? దేవానా దూత ఈయసే, దేవతల యొక్క దూతవు నువ్వు. మృత్యువు యొక్క ప్రేరణ కలిగింది అంటే ఈ వాయువు దానికి అనుగుణంగా సంచరిస్తుంది. ఆరోగ్య దేవతల యొక్క ప్రేరణ కలిగితే ఈ ప్రకారం పనిచేస్తుంది. ఇది లోకంలో సామాన్యంగా చెప్పేటువంటి మాట. ఈ చెప్పబడినటువంటి మంత్రములను కనుక అనుష్ఠానం చేస్తే ఆ దోషములు తగ్గేటటువంటి అవకాశం కూడా లోకంలో ఉన్నది. ఉపాసన అన్నారు కాబట్టి ఈ ముక్క చెబుతున్నాం. ఈ మంత్ర ప్రయోగంలో కూడా విశేషం ఏమిటి అంటే యజ్ఞాల్లోకి వినియోగించవలసినటువంటి మంత్రాలని ఆ యజ్ఞాలు చేయడం కుదరనప్పుడు పారాయణం చేస్తే కూడా దానివల్ల ఫలితం వస్తుంది అని చెప్పారు. ఆ పారాయణం చేసుకోవడానికి నాకు ఆ మంత్రాలు రావయ్యా అంటే దానికి ఏదో జలాన్ని అభిమంత్రణం చేసి ఆ మంత్రాలతోటి అది వారికి ఇచ్చినట్లయితే కూడా ఫలితం వస్తుంది అని. అంటే ఒక్కొక్క దానికంటే స్టెప్పులు కిందకి దిగినవి ఇవన్నీ, అంతే కదా లోకంలో చెప్పేది. అన్నం దొరకకపోతే ఇడ్లీలు తినరా అన్నారు. ఇడ్లీలు తింటే అన్నం తిన్నట్టు అవ్వదు, కానీ ఆకలి తీరుతుంది. తద్వత్తుగా ఫలితాలు కల్పించినటువంటి చోట్లు చాలా ఉన్నాయి వీటికి. ప్రధానంగా వాయుదేవత పరబ్రహ్మతత్వాన్ని మనకి సూచించేదిగా ఉన్నది కనుక దానిని ఉపాసన చేయడం ప్రారంభిస్తే అందులో చెప్పబడిన మంత్రాలు ఉన్నాయి. తర్వాత వాయుదేవతాకమైనటువంటి మంత్రశాస్త్రంలో కూడా మంత్రాలు ఉన్నాయి. ఎటువంటి వాయువుని ఎట్లా ఉపాసన చేస్తే ప్రయోజనం ఉన్నది అనేది ఉన్నది. అంచేత వాటికి కూడా దేవత అనేటప్పటికల్లా ఉపాసన అనేది తప్పనిసరిగా ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే మంత్రం వచ్చి ఉండాలి, ఆ విషయం తెలిసి ఉండాలి. వాత అనేటటువంటి దాంతో వాతో గంధర్వ అని అతనికి హోమం కూడా ఉంది, ప్రత్యేకంగా చేయాలి హోమాల్లో. ఇంతేకాదు వేదంలో వాజవ్యగ్గు శ్వేతమాలభేత అని వాయవ్య యాగం ఒకటి చెప్పారు, వాయుదేవతాక యాగం చెప్పి మళ్ళీ పక్కనే ఏం చెప్పారు? ఈ వాయువు చాలా వేగంగా ఉంటాడు, మరి ఈ వేగంలో వచ్చేటప్పుడు కొడతాడో ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకోవడం కష్టం అనేటటువంటి స్థితిగా ఉంది కదా. అందుచేత ఏం చేయాలంటే వాజవే నియుత్వతే అని విశేషణం జోడించమన్నారు. నియుత్వత్తుడైన వాయువునకు యాగం చేయమన్నారు. చేస్తే ప్రయోజనం ఏమిటి అని. ఈయన స్వతంత్రంగా బయలుదేరి రావడం కాదట, రథం మీద కూర్చుంటాడు, గుర్రాలు తీసుకొస్తాయి. గుర్రాలు ఒకే పద్ధతిగా తీసుకొస్తాయి కదా, అవి ఎక్కువ వేగం వల్ల వచ్చేటువంటి బాధను కలగానివ్వవు. లోకంలో కూడా అంతే కదా, చక్కగా గాలి వీస్తే వేసవికాలం ఆరు బయటకు వెళ్ళేటప్పుడుగా తోటల నుంచి వచ్చే గాలి వచ్చేటప్పుడు ఒక్కసారి హాయిగా ఉందయ్యా అని అంటాం. అదే ఎక్కువగా వేగంతో దాంట్లోనూ చురుకుమని చెప్పి ఒంటికి బాధ కలిగించేటటువంటి తీరులోనూ ఆ వాయువు వేసడం ప్రారంభిస్తే చలిగాలి వస్తుందిరా రండి లోపలికి వచ్చేయండి అంటూ ఉంటాం. దానివల్ల దోషం వస్తుంది. ఇది ఈ రెండు వాటిల్లో ఏది మంచిదో దాన్ని తీసుకోవాలి. మనకి కవులు కూడా వాయువును వర్ణించేటప్పుడు చల్లతనం, మెల్లగా ఉండడం అది కూడా ఒక గుణంగా వర్ణించారు. మెల్లగా గాలి వస్తేనే సుఖాన్ని ఇస్తుంది తప్ప ఏదో కొడుతున్నట్టు వచ్చేసేస్తే ఒక్కొక్కప్పుడు ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్లో పెట్టకుండా తగ్గించండి అని అంటుంటాం. ఏమిటి కారణం ఇదే. అంచేత ఇన్నింటికి ప్రత్యేకంగా యాగాలు దేవతగా ఆయన కోసం చెప్పబడి ఉన్నాయి. ఉపాసనా ప్రక్రియ చెప్పబడింది. దాంట్లో యోగశాస్త్రంలో చెప్పబడిన వాయు స్తంభనాదుల ద్వారా దాన్ని మనం పరమాత్మను పొందడానికి కూడా మార్గభూతుడయ్యాడు. పరమాత్మకు దగ్గర సంబంధం కలిగినటువంటి సర్వవ్యాపిత్వ లక్షణం కలిగి